మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రేమకు ఎల్లలు లేవని, కులం, మతం, ప్రాంతాలతో అస్సలు పనే లేదని నిరూపించింది ఈ అద్భుతమైన జంట. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన పల్నాడు కుర్రాడు అక్కడ ఒక అందమైన రష్యా అమ్మాయి మనసు దోచుకున్నాడు. జర్మనీలో సాగిన వీరి పరిచయం కాలేజీ రోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ విదేశీ భామ మన పల్నాడు గడ్డపై అడుగుపెట్టింది. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు, బంగారమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం జర్మనీ వెళ్ళాడు. అదే సమయంలో రష్యాకి చెందిన పలీనా అనే యువతి తన కుటుంబంతో కలిసి జర్మనీకి వచ్చి స్థిరపడింది. వెంకటేశ్వర్లు చదువుతున్న కాలేజీలోనే పలీనా కూడా చేరటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ఇష్టంగా మారి ఆపై బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది. చదువు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర్లు ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. పలీనా కూడా చదువు ముగించి జర్మనీలోనే మంచి ఉద్యోగంలో స్థిరపడింది. జీవితంలో చక్కగా సెటిల్ అయిన ఈ ప్రేమికులు తమ పెళ్లి విషయం ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. వధువు పలీనా తల్లిదండ్రులు సర్గే జోరీస్, ఎలీనా జోరీనాలు కూడా వెంకటేశ్వర్ల పద్ధతులకు ముగ్ధులై పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని A1 కన్వెన్షన్ హాల్ ఈ అద్భుతమైన అంతర్జాతీయ వివాహ వేడుకకు వేదికైంది. విదేశాల నుంచి వధువు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరి సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ప్రత్యేకత ఏంటంటే ఇరు సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వివాహం జరిపించారు. పెళ్లి వేదికపై విదేశీయులు మన సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోవటం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా రష్యా, జర్మనీ దేశాల నుంచి వచ్చిన అతిథుల కోసం ప్రత్యేకంగా ఆంధ్ర వంటకాలతో కూడిన మెనూ సిద్ధం చేశారు. మన ఘాటైన పల్నాడు రుచులను, సాంప్రదాయ వంటకాలను విదేశీయులు ఎంతో ఇష్టంగా ఆరగించి ఫిదా అయిపోయారు. ఈ వివాహ వేడుకతో రెండు కుటుంబాల్లోనూ పండగ వాతావరణం నెలకొంది. మన హిందూ సాంప్రదాయాలను విదేశీయులు ఎంతగానో గౌరవిస్తూ ఇక్కడి పద్ధతులను పాటించడం ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా మనసులు ఒకటైతే జీవితాంతం తోడుగా నడవచ్చని ఈ జంట నిరూపించింది. ప్రస్తుతం నరసరావుపేటలో జరిగిన ఈ ఇంటర్నేషనల్ వెడ్డింగ్ స్థానికంగా పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది.